అన్నా నమస్తేనా. నమస్తే అన్న. ఏ ఊరన్నా? పందికోన. పందికోన రాజు. మనం లాస్ట్ మంత్లో మనం వీడియో తీసుకున్నాం కదన్నా. అవును అన్న, అప్పటికి ఇప్పటికి తోట ఏ విధంగా ఉంది, ఎలా ఉందో కొంచెం రైతులకు తెలియజేయండి అన్న. ఇప్పుడు ఫస్ట్ కటింగ్ కూడా అయిపోయింది కదా, ఒకసారి చూపించండి అన్న తోట మొత్తం. చూడన్నా. ఇత్తనం పేరేనా? భీష్మ. ఎన్ని రోజులు అయిందన్న పెట్టిది? 90 రోజులు పైన. 90 రోజులు పైన అయింది. 100 రోజులు అయింది. ఫస్ట్ కటింగ్ కూడా అయిపోయింది. ఇది రెండో స్టెప్. రైతు సోదరులందరూ కూడా గమనించండి. హినిస్టా సీడ్స్ వారి భీష్మ మిరప రకము మొట్టమొదటిసారిగా 2024 మరి మనకు వచ్చేసి ఈ విధంగా ఉంది తోట అయితే. రైతు సోదరులందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు అక్టోబర్ 6వ తారీఖు సోమవారం నాడు ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఆ ఇత్తనం పేరు వచ్చేసి భీష్మ ఇత్తనము. మనకు రాజు పొలంలో ఉన్నాము. చూడండి అన్న, ఫస్ట్ కటింగ్ అయిపోయింది, రెండో కటింగ్కి సిద్ధంగా ఉంది. అలాగే మనకు తోట ఎక్కడ చూసుకున్నా కూడా మనకి కాయలు మరి మనకి 3 స్టెప్పులుగా ఉన్నాయి. అలాగే మనకు చూడండి భీష్మలో మనకు కూడా ఇక్కడ అదిరలాగానే దగ్గర కాయలు అనేది గమనించవచ్చు మనం కనుపులు. చూడండి అన్న, రైతు సోదరులందరూ కూడా కాయలు ఎక్కడ చూసినా మనకు దగ్గర ఉంటాయి, గుత్తులుగా. మనకి ఈ క్యారెక్టర్ హినిస్టా సీడ్స్లో మాత్రమే కనిపిస్తుంది. చూస్తున్నటువంటి ఇత్తనం పేరు వచ్చేసి భీష్మ. చూడండి అన్న రైతు సోదరులందరూ కూడా. అలాగే మనకి ఇక్కడ రాజుగారి పొలంలో ఉన్నాము. హినిస్టా సీడ్స్ భీష్మ మిరప ఇత్తనము. చూడండి ఏ విధంగా ఉందో, తోటలో లైవ్గా మనం చూపిస్తున్నాము. ఇత్తనము ఏ విధంగా ఉంది, కాయలు ఏ విధంగా ఉన్నాయో చూడండి అన్న. రైతు కొమ్మ తెంపి చూపిస్తున్నాడు. హినిస్టా సీడ్స్ వారి ఈ భీష్మ మిరప విత్తనం పండుకాయ చూడండి అన్న ఏ విధంగా ఉందో చెట్టు మీద. ఇప్పుడు ఫస్ట్ కటింగ్ అయిపోయింది, రెండో కటింగ్ కూడా రెడీగా ఉంది. మనకు కాయ సైజు కూడా బాగుంది, అలాగే మంచి లెంతులు కూడా ఉన్నాయి. మీరు చూస్తున్నటువంటి ఇత్తనం పేరు వచ్చేసి భీష్మ హినిస్టా సీడ్స్ భీష్మ. ఇక్కడ మనకు పందికోన గ్రామము, అలాగే పత్తికొండ మండలం, కర్నూలు జిల్లా వేయడం జరిగింది. చూడండి అన్న, ప్రస్తుతానికైతే ఇది రెండో కటింగ్ రెడీగా ఉంది. ఈరోజు తారీఖు వచ్చేసి అక్టోబరు 6వ తారీఖు 2024. కాయగా పండు మొత్తం 3 ఉన్నాయి. ఇంకా పింజగానే ఉంది, మనకు పూత ఉంది, అలాగే కాయ ఉంది, స్టార్టింగ్ బడ్డింగ్ ఉంది, అలాగే కాయలు ఉన్నాయి, పచ్చికాయ ఉంది, పండుకాయ కూడా ఉంది. చూడండి 4 రకాలుగా స్టెప్ అయితే ఉంది. ఏ విధంగా ఉందో చూడండి అన్న. అలాగే మనకు పూత కూడా చూసుకునండి, కాయ కూడా చూడండి ఏ విధంగా ఉందో. మనకు మొత్తానికి వచ్చేసి చాలా ఆరోగ్యంగా ఉంది పంట అయితే. ఎక్కడ చూసినా పండు అయితే మనకు మాగిపోయి బాగా ఇది ఉంది. రైతు సోదరులందరూ కూడా గమనించండి, మనం రాజుగారి కళ్ళంలోకి వచ్చినాము. ఇప్పుడు హినిస్టా సీడ్స్ వారి భీష్మ మిరప విత్తనం 2024 మనకు అక్టోబరు 6వ తారీఖున ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఎలా ఉందో చూడండి అన్న. మిరప పండు మిరప ఎలా ఉందో చూడండి, కలర్ కానీ మనకు షైనింగ్ ఎలా ఉందో చూడండి. ఎన్ని రోజులు అయిందన్నా ఆరబెట్టిది? 8 రోజులు అవుతుంది, వారం రోజులు అవుతుంది ఇంచుమించుగా. బాగా ఎండిందనా? కలర్ ఎట్లుందనా? బాగుంది. రైతు సోదరులందరికీ నమస్కారం.